వెల్కమ్ టు V1 స్పీడ్ న్యూస్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 2,23,096 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 246 పోలింగ్ బూత్లలో ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సరళిని పరిశీలించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేశారు. పూర్తి చేసి ఇప్పుడే వాళ్ళని పోలింగ్ స్టేషన్కి పంపించడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఓటర్ ఐడితో పాటు మిగిలిన 13 రకాల్లో ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొచ్చి వాళ్ళ ఓటును వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. బ్రెజిల్లో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వరదలు కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 756 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 141 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. తమకు ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. చెరగని సిరా ద్వారా ఇంటి వద్దనే మార్కు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉండదనేది తప్పుడు ప్రచారమని ఎంకే మీనా స్పష్టం చేశారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేలుపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమూల్యమైన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. మన దేశం, మన రాష్ట్రం, మన సమాజం, వ్యక్తిగత జీవితాలు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉజ్వలంగా మారాలన్నా మనం వేసే ఓటే కీలకం. సార్వత్రిక ఎన్నికల్లో 4 విడత పోలింగ్ కు సర్వం సిద్దమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. 4వ విడతలో ఏపీ, తెలంగాణ సహా మొత్తం 10 రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరగనుంది. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో నేడు అనగా ఆదివారం 12వ తేదీ రోజున 3 గంటలకు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం ప్రారంభం పట్టపగలే విద్యుత్ బల్బులు, సెంట్రల్ లైట్లు వెలగడం పట్ల ఇలాగైతే విద్యుత్ వృధా కాదా అని పలువురు చర్చించుకుంటున్నారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది. వైద్యుల కొరత, వైద్యం సరిగా అందక రోగుల అవస్థలు. 9 నుంచి 2 గంటల వరకు ఉండవలసిన వైద్యులు 10 అయినా రాని వైద్యులు 12 గంటలలోపే వెళ్లిపోతారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేయడమే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో భాగస్వాములు కావడం, ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించడం, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేసే సమయానికి రాకపోవడం, వచ్చినా ఉన్నట్లు చేసి మళ్లీ వారి యొక్క ప్రైవేట్ క్లినిక్లకే ప్రాధాన్యత ఇవ్వడం, దీంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 2,23,096 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. 4 సెక్టార్లుగా విభజించడం జరిగింది. 24 సెక్టార్లకు గాను 24 మంది సెక్టర్ ఆఫీసర్లని, రూట్ ఆఫీసర్లని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి మనకు 4 సిబ్బంది అవసరం. 2 ఒక పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓలు అవసరం. ఆ లెక్కన మనకి 492 మంది పీఓ, ఏపీఓలు, తర్వాత 492 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్. రిజర్వ్తో కలిపి దాదాపు 1,200 మంది ఎలక్షన్ సిబ్బందిని మనకు అలాట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అన్ని పోల్ పార్టీస్ అన్ని కూడా బయలుదేరాయి. కొద్దిసేపట్లో వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వాళ్ళు రీచ్ కావడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం మండల స్థాయి అధికారుల ద్వారా, ఎంపీడీఓలు, తహసీల్దారుల ద్వారా వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం పోలింగ్ 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. కాబట్టి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిచ్పల్లి మండల కేంద్రంలో గల సీఎంసీ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ కౌంటర్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మందా మకరందన్, పోలింగ్ కేంద్రానికి తరలి వస్తున్న సిబ్బంది. నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పరిధికి సంబంధించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మందా మకరందన్. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సుమారు 17 లక్షల ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 13వ తేదీ సోమవారం రోజు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రమేష్ రాథోడ్ తెలియజేశారు. ఆదివారం దేశాయ్పేట్ SRNK డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఆయన మాట్లాడారు. బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్ 014 అయితే ఈరోజు
మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ SRNK డిగ్రీ కాలేజ్లో మనము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు పోలింగ్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, మైక్రో ఆఫీసర్స్, వీడియోగ్రాఫర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, తర్వాత వెబ్కాస్టింగ్ వాళ్ళు, మైక్రో ఆఫీసర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ పెట్టడం జరిగింది. మొత్తం 26 రూట్లకు కానీ 26 కౌంటర్ పెట్టినాము. సఫిషియెంట్ వాళ్ళకు బస్సెస్ కానీ, తర్వాత వాళ్ళకు సెక్టర్ ఆఫీసర్కు జీప్స్ కానీ, మిగతా ఎలాగైతే ఎస్కార్ట్స్ మనం పెట్టడం జరిగింది. దాదాపు ఇప్పుడు అందరూ పోలింగ్ స్టాఫ్ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ సఫిషియెంట్గా ఫుడ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ, వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ పెట్టినాము. అలాగే మనకు సంబంధించిన 258 బూత్లకు సంబంధించిన అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఎండాకాలంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కలగకుండా పోలింగ్ పార్టీకి కావచ్చు, ఓటర్స్కి కాకుండా మనం ప్రతి ఓటింగ్ కంపార్ట్మెంట్లో ప్రతి స్కూళ్ళలో, బిల్డింగ్లలో మనము వాటర్ సఫిషియెంట్ పెట్టినాము. అలాగే మనం షెడ్ కూడా పెట్టినాము. అన్ని అలా టెంట్ అరేంజ్ చేసినాము, క్యూ లైన్స్ పెట్టినాము. తర్వాత బందోబస్తు పరంగా ప్రతి క్రిటికల్ పొజిషన్ మనకు 40 ఉన్నాయి. ఆ 40లో మనం స్పెషల్ ఫోర్స్ పెడుతున్నాము. అందరూ కూడా వీడియో కానీ, వెబ్కాస్టింగ్ కానీ అన్నీ పకడ్బందీగా చేస్తున్నాము. అలాగే మన బాసరా శాఖకు సంబంధించినది మొత్తం 5 మోడల్ పోలీస్ స్టేషన్లు, 5 ఉమెన్ పోలీస్ స్టేషన్లు, ఒకటేమో వికలాంగులు పెట్టినాము, ఒకటేమో యూత్ పోలీస్ స్టేషన్ అని కూడా ఏర్పడడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్ అంతా ప్రజలకు అంటే ఎక్కువ మొత్తంలో పాల్గొని ఈసారి మనకు మార్నింగ్ 7 నుంచి, రేపు అంటే 11 తారీఖు 7 నుంచి సాయంత్రం 6 వరకు 1 అవర్ కూడా మనం పెంచడం జరిగింది కాబట్టి 100% అందరూ కూడా ఓటేయాలని కోరుతున్నాం. Hey there. Subscribe to my channel. And also press this bell icon.